హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మురుకులు చేస్తున్నాను. ఇవి తినడానికి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. డైలీ పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి చాలా బాగుంటాయి. అయితే పిండి ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. 2 కేజీల వరకు నేను రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితే టేస్ట్ బాగుంటాయి. ఎక్కువగా మనం బియ్యం క్వాంటిటీనే వాడుతాము. దీనికైతే అచ్చంగా సాఫ్ట్ స్టైల్లో ఉంటాయి. వాటికన్నా కూడా చాలా బాగుంటాయి. తర్వాత 1/2 కేజీ వరకు శనగపప్పుని తీసుకున్నాను. 1/2 కేజీ అయినా తీసుకోవచ్చండి. నేనైతే శనగపప్పుని 1/2 కేజీ తీసుకున్నాను. టేస్ట్ బాగుంటాయి. అలాగే మినపపప్పుని 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ అయితే సరిపోతుందండి. అలాగే 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకొని మిల్లు పట్టించుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మిల్లు పట్టించుకుంటే బాగా మెత్తగా వస్తుంది పిండి మనకి. మిల్లు పట్టించుకున్న తర్వాత పిండిని నేను 5 గ్లాసుల వరకు పిండిని తీసుకున్నానండి. దీనిలో 50 గ్రాముల వరకు కరిగించుకున్న బటర్ని వేసుకున్నాను. ఈ బటర్ వేసుకున్న తర్వాత బాగా పిండిలో కలిసేలాగా కలపాలండి. దీనివల్ల మురుకులు చాలా సాఫ్ట్గా గుల్లగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ 3 స్పూన్లు వేసుకోవాలి. మీకు సరిపడినంత వేసుకోండి. నాకైతే 3 స్పూన్లు సరిపోయినాయి. తర్వాత 2 స్పూన్ల వరకు కారాన్ని తీసుకున్నాను. ఈ కారం కొంచెం ఎక్కువగా ఉంటుందండి, అందుకే 2 స్పూన్లు తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఆయిల్ స్మెల్ రాకుండా చాలా బాగుంటుందన్నమాట ఇంగువ వేసుకున్నప్పుడు. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తగినంత వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను చన్నీళ్ళే వేసుకున్నానండి, మరీ వేడి నీళ్ళు అయితే బాగుండదు. లైట్గా గోరువెచ్చని నీళ్ళు కూడా వేసుకుని కలుపుకోవచ్చండి. మురుకులు బాగుంటాయి. చూడండి, ఇలా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం సేపు మద్దన చేసుకుంటే గుల్లగా సాఫ్ట్గా వస్తాయి మురుకులు అనేవి. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకుని ఒకేసారి పిండిని మిల్లు పట్టించేసుకుంటే ఆ పిండిని స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పిండిని తీసుకుని కలుపుకొని ఈజీగా మురుకులు అయితే చేసేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని పైన అప్లై చేసుకుంటే పొడిబారిపోకుండా ఉంటుంది. పిండి బాగుంటుంది. ఒక తడి క్లాత్ అయినా వేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత జంతికల గొట్టాన్ని తీసుకోవాలండి. ఇది గన్ టైపు, కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. సో ముందే లోపల ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి జంతికల గొట్టానికి, అప్పుడు సాఫ్ట్గా వచ్చేస్తాయండి. నేనైతే మురుకుల్ని డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తానండి. ఒక ప్లేట్లో వేసుకుని అయితే వెయ్యను. ఈజీగానే అయిపోతాయండి ఈ జంతికల గొట్టంతో. మురుకులు వేసుకోవడానికి స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకోవాలి. నేనైతే ఐరన్ కడాయిని తీసుకున్నానండి. ఇందులో కేజీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవడానికి చిన్నది వేస్తే, చిన్న పిండి ముక్క వేస్తే పైకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని తీసేసిన తర్వాత మనం జంతికలను వేసేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో మురుకులు వేసేస్తున్నాను. ఇవి ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్లో మొత్తం అయిపోతుంది. ఇది మరీ ఎక్కువ వేగితే ఏంటంటే మాడిపోతాయి, అంత బాగుండవు. ఒక నిమిషం ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. కలర్ అయితే మనకి బాగా రెడ్ కలర్లో ఉండవండి, ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి. ఇదైతే ఇప్పుడు వేగిపోయిందండి. దీన్ని బయటికి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని మురుకుల్ని కూడా వేసేసుకోవాలి. పిండి ఇలా కలుపుకోవడం వల్ల ఆయిల్ కూడా పెద్దగా ఏమీ లాగదండి. ఆయిల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నాకు లాస్ట్కి చాలా ఆయిల్ అయితే మిగిలింది, మరి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోలేదు.
ఇలా మనం పిండి దగ్గర పెట్టుకుంటే గనక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. డైలీ పిల్లలకి స్కూల్కి పెట్టొచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళకి స్నాక్స్లా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. కంపల్సరిగా ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే వస్తాయి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో కలుద్దాం.